నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన. మధ్యాహ్నం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. మేడారంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి పనులపై ఆదివాసీ నేతలు, స్థానికులతో సీఎం సమీక్ష. ఆల్మట్టి పెంపును అడ్డుకోవాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్. నేడు ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం. విజేతలకు పురస్కారాలను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు. ఏర్పాట్లో నిమగ్నమైన తెలంగాణ ఆడపడుచులు. ఆయుష్మాన్ భారత్కు నేటితో 7 ఏళ్లు పూర్తి. ప్రతి ఏడాది కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా భరోసా. ఇప్పటి వరకు లబ్ధి పొందిన 55 కోట్ల మంది. ఆసియా కప్లో నేడు కీలక పోరు. పాక్తో తలపడనున్న శ్రీలంక. ఇవాల్టి మ్యాచ్లో గెలిచిన జట్టుకే ఫైనల్ 4కు ఆశలు సజీవం. వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ములుగు జిల్లాలోని మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరతో పాటు ఏడాది పొడవునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకునే వీలుగా భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను సీఎం సమీక్షించనున్నారు. జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకునేలా, దర్శనం చేసుకునేలా, బంగారం సమర్పించేలా, జంపన్న వాగులో స్నానం ఆచరించేలా శాశ్వత సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మేడారంలో చేపట్టున్న అభివృద్ధి పనులు, మహాజాతర ఏర్పాట్లపై పూజారులు, ఆదివాసీ నేతలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల డిజిటల్ ప్లాన్ను ఆవిష్కరించనున్నారు. కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా ఒక్క చుక్కను కూడా వదులుకోబోమన్నారు. ఇవాళ నుంచి కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం వాదనలు వినిపించనుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి బలమైన వాదనలు వినిపిస్తామని, కృష్ణానదిపై ప్రాజెక్టుల వివరాలు ట్రిబ్యునల్కు సమర్పిస్తామన్నారు. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనం చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదన. ఆల్మట్టి పెంపుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి పెంపును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలన్నారు. ఆల్మట్టి పెంపుతో సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్కు నష్టం తప్పదన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో, అటు కర్ణాటకలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ R&R రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా అన్ని ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను.
మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టమవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. హైదరాబాద్ జనజీవనాన్ని వరుస భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఉరుములు మెరుపులతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 8 గంటల వరకు బంజారా హిల్స్లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీలో 9.7, ఖైరతాబాద్లో 8.33, వనస్థలీపురంలో 6.03 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో జలమయమైన వనస్థలీపురం, హయత్నగర్ ప్రాంతాల్లో మరోమారు భారీ వర్షం కురవడంతో కాలనీలు, చెరువులను తలపించాయి. అలుగు, తూము లేకపోవడంతో కాప్రాయి చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద మెరుగుపడుతున్న కొద్దీ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. మరోసారి వర్షం కురిస్తే తమ ఇళ్లన్నీ మునుగుతాయని వనస్థలీపురంలోని దాదాపు 14 కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, కేవలం ప్రధాన రహదారులపైనే దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. నగర శివారు తుర్కయాంజల్లోని యాపిల్ ఎవెన్యూ కాలనీలో అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు రావడంతో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంటలో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, జనగామ, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకదాటిగా వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నీరు నిల్వ ఉండకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరించింది. కాగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు వెల్లడించాలని ఎక్స్ వేదికగా కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఇంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. యువతులు, మహిళలు అందమైన బతుకమ్మలు పేర్చుతూ చుట్టూ చేరి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు మూడో రోజు నేపథ్యంలో వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక బతుకమ్మ. అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలను పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే 9 రోజుల పాటు సాగే పూల సంబరం ఈ బతుకమ్మ పండుగ. తొలి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పూల వనాలే నడిచి వచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకమ్మ ఆడిపాడారు.
ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు చిన్నారులు జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి రోజున ఈ వేడుక జరుగుతుంది. ముందు రోజులాగా మహిళలు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తీరొక్క పూలు సేకరిస్తారు. ముద్దపప్పు బతుకమ్మకు చామంతి, రామబాణం, మందారం, గునుగు, తంగేడు, బంతిపూలతో 3 వరుసల ఎత్తులో అందంగా బతుకమ్మను పేర్చుకుంటారు. ఈ పూలు ప్రకృతి సౌరభాన్ని, ఆధ్యాత్మిక భావనను చాటుతూ రంగురంగుల వర్ణాలతో ముస్తాబవుతాయి. ముద్దపప్పు బతుకమ్మ నేపథ్యం ప్రకృతి, ఆధ్యాత్మికతలతో ముడిపడి ఉంది. ఈరోజు గౌరీదేవికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పదార్థాలు ఆరోగ్యకరంగా, పోషకాలు అందించేవిగా ఉంటాయి. కొందరు ఇప్పటి నానుడి ఆరోగ్యప్రదాయిని బతుకమ్మ అంటారు. అమ్మవారు మనల్ని ఎల్లకాలం ఆరోగ్యంగా బతికేలా దీవిస్తోందని భక్తులు విశ్వసిస్తారు. చిన్నపిల్లలు, యువత కూడా ఈ నైవేద్య తయారీలో పాల్గొని కుటుంబ సామరస్యాన్ని పెంపొందిస్తారు. ముద్దపప్పు బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద 3 వరుసల్లో అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. రామ రామనంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో అంటూ భక్తి పారవస్యంతో పాడుకునే ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి. ఈ వేడుకలో శ్రీశక్తి, ప్రకృతి సౌరభాన్ని చాటుతూ 9 రోజులు కొనసాగుతూ సరస్సులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ దసరాకు 2 రోజుల ముందు వస్తుంది. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం. 3వ రోజు కూడా ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. జీఎస్టీ 2.0 సంస్కరణలకు చిన్న మధ్య తరగతి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన గిఫ్ట్గా ఈ తగ్గింపులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ చిరు వ్యాపారి అనూప్ గంగ్వానీ మాట్లాడుతూ 28% నుంచి 18% తగ్గిన పన్ను గొప్ప ఊరటగా ఉందని, దేశవ్యాప్తంగా 2 స్లాబ్ల అమలు ధరలను తగ్గించి సామాన్యులకు మేలు చేస్తున్నారని అన్నారు. మరో వ్యాపారి పవన్ మాట్లాడుతూ ప్రధాని నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని, పన్ను హేతుబద్ధీకరణ వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు లాభం జరుగుతుందన్నారు. అమర్జిత్ సింగ్ అనే వ్యాపారి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. मोदी जी ने जो ये जीएसटी पे कदम उठाया है, बहुत बढ़िया कदम उठाया है। जो 28% से 18%, 18 से 12%, 12 से 5%, कई वस्तुएं जो है बगैर जीएसटी में आ गई हैं। इससे जो है कारोबार में बहुत फ़ायदा होगा लोगों को, गरीब लोगों को, मिडिल क्लास लोगों को बहुत ही ज़्यादा फ़ायदा होगा। इसी तरह देश के सभी नागरिकों को मेरा निवेदन है कि मोदी जी का सहयोग दें सब जगह पर। मोदी जी का मैं आभारी हूँ, धन्यवाद करता हूँ। 12 నుంచి 5% తెచ్చిన ఈ జిఎస్టీ స్లాబ్ వల్ల అందరు వ్యాపారి వర్గము ఇంకా చిన్న వ్యాపార సంఘం వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది దివాళీ, దసరా బోనస్ లాగా ఇచ్చారు మోదీ గారు.
దీనివల్ల మాలాంటి ఒక వర్గం వాళ్ళకి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని 7,000 అయిపోయింది. 3,000 రూపీస్ పర్ మంత్ మిగులుతుందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మాలాంటి పీపుల్. దీనివల్ల ప్రజలు, బిజినెస్ మ్యాన్ అందరూ హ్యాపీగా ఉంటారు. అవును, ఈ గతంలో 4 స్లాబ్లు ఉండే, ఇప్పుడు కొన్ని ఏమో 0 స్లాబ్ చేసేసారు, కొన్ని ఇంకా 2 స్లాబ్లే చేసేసారు. ఇంకా పబ్లిక్ వాళ్ళకు కూడా కొన్న దాంట్లో మొత్తం పైసలు 30-40% తగ్గిపోయింది బడ్జెట్. ఇప్పుడు స్లాబ్స్ ఓన్లీ 2 అయిపోయినాయి, 5%, 18%. దానివల్ల పబ్లిక్, బిజినెస్ మ్యాన్ ఇంకా ఎకనామిక్ గ్రోత్ కూడా. मोदी सरकार का जो डिसीजन लिए जीएसटी का कम करने का बहुत अच्छा है. एक नॉर्मल पब्लिक के लिए इससे बहुत फ़ायदा होगा और आगे भी कुछ अगर नहीं हुआ है तो उसमें मोदी सरकार को सोचना चाहिए कि उसमें भी कुछ हद तक जीएसटी अगर कम कर सकते तो सोचना चाहिए उसमें भी. मोदी सरकार का बहुत बहुत धन्यवाद. अभी पब्लिक को तो खैर बहुत फ़ायदा रहेगा सब. अभी क्यों बोले तो जीएसटी के वजह से पहले बहुत मीडियम परिवार वाले बहुत परेशान थे, अभी जिससे बहुत उनको लाभ होगा. अभी तो మహిళా శక్తిని పెంపొందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు 21 కోట్ల రూపాయల వడ్డీ రహిత రుణాలు అందిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మోప్మా కార్యాలయ భవన ప్రారంభోత్సవం, మహిళా సంఘాలకు 2 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. టాగూర్ స్టేడియం పక్కన 6 లక్షల రూపాయలతో నిర్మించిన మోప్మా భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మోప్మా ద్వారా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తూ పెట్రోల్ బంకులు, మోప్మా భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరం ఇళ్లు, ఉచిత బస్సులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలతో మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లడమేనని అన్నారు. రామకృష్ణపురంలో మహిళా భవన్ కట్టి ప్రారంభం చేయడం జరిగింది. మహిళా శక్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఒక హక్కు కల్పించాలని చెప్పి మితి లేని రుణాలు, ఎక్స్ట్రా క్రెడిట్, వీళ్ళందరికీ మెప్మా ద్వారా యూనిఫామ్లు కట్టడానికి, పెట్రోల్ బంక్ పెట్టడానికి, ఇవన్నీ కూడా సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం మెప్మా ద్వారా చేస్తుంది. మహిళలందరూ కూడా ఈ స్కీమ్లన్నీ కూడా ఉపయోగించుకోవాలి. హనుమకొండ జిల్లా కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు రాణి రుద్రమదేవి నాటక ప్రదర్శనతో ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలో మొదటిసారిగా హనుమకొండలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 2వ రోజున స్థానిక కళాకారులు కాకతీయ వీరనారి రాణి రుద్రమ చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు. అకాడమీ చైర్పర్సన్ ఆచార్య పుంజాల అలేఖ్య మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో కళాకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వరంగల్లో మొదటిసారిగా 2 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహిస్తున్నామని, ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రభుత్వం కళలను గుర్తించి తగిన సహకారం అందిస్తుందని అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ మన ప్రభుత్వం సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి జయప్రదంగా నిర్వహించుకుంది. మన కాళోజీ కళాక్షేత్రంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఇప్పుడు కూడా 2వ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకతీయుల కాలం, కాకతీయ సామ్రాజ్యం, మనకి తెలిసినటువంటి వీరనారి రుద్రమదేవి గురించి నాటకం ఉంటుంది. ఇక్కడ స్థానిక కళాకారులు ప్రదర్శించబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరుపేద గిరిజన కుటుంబాలకు అందేలా ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో 130 గ్రామాల్లో అమలవుతుందని తెలిపారు. గిరిజన గ్రామాల్లో సమస్యలు, గుర్తింపు కార్డులు, మౌలిక వస్తువుల అవసరాలను గ్రామ సభల ద్వారా తెలుసుకుని తీర్మానాలు చేసి ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
కర్మయోగి అభియాన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క ఆధ్వర్యంలో మనము మన ఐటీడీఏ భద్రాచలం వ్యాప్తిగా చేస్తున్నాము. ఆల్రెడీ మన జిల్లా నుంచి ఒక 7 డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఐటీడీఏ భద్రాచలంలో 19 మండలాల్లో 130 విలేజెస్కి సంబంధించిన మండల లెవెల్ టీమ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఆ 19 టీమ్స్ వాళ్ళ మండలాల్లో ఈ 130 విలేజ్ టీమ్స్ అంటే పంచాయత్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, ఒక స్కూల్ టీచర్, ఇట్లా ఈ టీమ్కి అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మన ఆదివాసీ ఊర్లలో అసలు పనిచేసే ఆఫీసర్స్ అంతా కూడా హైలీ మోటివేటెడ్గా ఉండాలి, ఆది కర్మయోగిలాగా పనిచేయాలి అని మా ఆఫీసర్స్లో మోటివేషన్ తీసుకురావడము ఒక భాగం. ఇవాళ న్యూఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో విజేతలకు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తారు. హిందీ చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చలనచిత్ర అవార్డును, కతల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ ఉత్తమ హిందీ చిత్ర అవార్డును అందుకుంది. జవాన్ సినిమాలో నటించిన షారూఖ్ ఖాన్, 12th ఫెయిల్ విక్రాంత్ మార్సీలకు ఉత్తమ నటుడు అవార్డును పొందనున్నారు. ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్ లాల్కు 2023 కోసం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభిస్తుంది. రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు ఉత్తమ నటి అవార్డును, సౌమ్యాజిత్ ఘోష్ దస్తధార్ దర్శకత్వంలో ఫ్లవరింగ్ మ్యాన్ ఉత్తమ నాన్ ఫీచర్ చిత్ర అవార్డును గెలుచుకున్నాయి. పీయూష్ ఠాగూర్ ఉత్తమ దర్శకత్వ అవార్డును, గాడ్ వర్చువల్ అండ్ హ్యూమన్ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును పొందాయి. రాకీ ఔర్ రాణికి ఫ్రేమ్ కహానీ ఉత్తమ వినోదాత్మక చిత్ర అవార్డును, సామ్ బహదూర్ జాతీయ సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్నాయి. అలాగే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు 7 అవార్డులు గెలుచుకున్నాయి. అందులో భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. బలగం, బేబీ సినిమాలకు కూడా అవార్డులు దక్కాయి. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా మోహన్ లాల్ ఈరోజు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల సమయంలో సత్కారం అందుకోనున్నారు. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో అనేక భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారం అందుకుంటున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. చిన్నతనంలోనే నటనపై ఆసక్తి, 6వ తరగతిలోనే 90 ఏళ్ల వ్యక్తుల యాక్టింగ్, వయసుకు మించి నటనలో ప్రయోగాలు, విభిన్న కథలు, రోల్ ఏదైనా తనదైన యాక్టింగ్, హావభావాలతోనే ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేస్తూ ఇండస్ట్రీలోనే ది కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ మోహన్ లాల్. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు చిత్రాల్లోనూ మర్చిపోలేని పాత్రలతో అలరించారు. సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్రం అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది. మోహన్ లాల్ 1978లో మలయాళ చిత్రం తిరోనట్టంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. అయితే 1980లో విడుదలైన రొమాంటిక్ చిత్రం మంజిల్ విరంజీ పుక్కల్తో ఆయన అధికారికంగా తెరంగేట్రం చేశారు. ఇరువర్, కిరీడం, భరతం, వనప్రస్థం, కన్మడం వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంతో పాటు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో గాంధీవం మూవీతో మోహన్ లాల్ అడుగుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి గోరువంక వాలగానే గోకులానికి అనే పాటలో మెరిశారు. ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, అందరి కష్టాలు తీర్చే సత్యం గారుగా, మనమంతా, కన్నప్ప సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఆయనే సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు. మోహన్ లాల్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా ఆయన సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓనం సందర్భంగా వచ్చిన హృదయపూర్వకం చిత్రంలో నటించి మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. మోహన్ లాల్ తన కెరియర్లో 5 జాతీయ చలనచిత్ర అవార్డులు సాధించారు. 2 సార్లు ఉత్తమ నటుడిగా ప్రత్యేక జూరీ అవార్డు, 1 సారి ఉత్తమ చలనచిత్ర నిర్మాతగా అవార్డులు అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన సినీ సేవలు మరోసారి గుర్తింపు పొందాయి. సినిమా రంగంతో పాటు మోహన్ లాల్ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. కేరళలో వరద సహాయ చర్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో ఆయన తన వంతు కృషి చేశారు. ఆయన స్థాపించిన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మోహన్ లాల్ సినీ ప్రస్థానం భారతీయ చలనచిత్ర రంగానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆయన నటన, బహుముఖ ప్రతిభ, సామాజిక సేవలు ఈ అవార్డుకు ఆయన్ను సరైన ఎంపికగా నిలిపాయన్నారు. ఈ సత్కారం ఆయన సినీ రంగంలో చేసిన అసాధారణ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. మోహన్ లాల్ సినీ ప్రస్థానం, సామాజిక సేవలు, అసాధారణ ప్రతిభ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నేటితో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2018 సెప్టెంబర్లో ప్రధాని మోదీ రాంచీ నుంచి ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 55 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈ పథకం కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆరోగ్య బీమా భరోసానిస్తోంది. ఇప్పటి వరకు 10.30 కోట్ల ఆసుపత్రుల్లో చేరడానికి అనుమతి ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ నుంచి 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ వయోవందన కార్డు ద్వారా బీమాను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1.8 లక్షల మంది ఆయుష్మాన్ కేంద్రాల్లో వైద్య సేవలను అందుకున్నారు. దేశవ్యాప్తంగా నేడు 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతీయ వైద్య విజ్ఞాన సంపద అయిన ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచే ఈ వేడుక ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ గోవాలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రతాప్ జాదవ్ మాట్లాడుతూ ఆయుర్వేదంతో ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చునని తెలిపారు. ఆయుర్వేద గొప్పతనాన్ని ప్రపంచానికి భారత్ పరిచయం చేసిందన్నారు. ఆసియా కప్ సూపర్ 4 దశలో తమ తొలి మ్యాచ్ల్లో ఓడిన 2 జట్లు కీలక సమరానికి సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే పోరులో పాకిస్తాన్తో శ్రీలంక తలపడనుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన శ్రీలంక గత పోరులో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడగా భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయింది. దీంతో ఆసియా కప్లో ఫైనల్లో చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ జరగనున్న మ్యాచ్లో గెలవటం ఇరు జట్లకు తప్పనిసరిగా మారింది. దీంతో ఓడిన వారు ఇంటిదారి పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. భారత్ చేతిలో ఓడిన మ్యాచ్లో ఆరంభంలో పాక్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపించినా ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయింది. టాప్ 3 బ్యాటర్లు ఫఖర్, ఫర్హాన్, అయూబ్ రాణించిన భారీ స్కోర్ చేయలేకపోయింది. మిడ్లార్డర్ వైఫల్యం పాక్ను ఇబ్బంది పెడుతోంది. శ్రీలంక విషయానికి వస్తే ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిశాంక మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో చెమీరా, హసలంక రాణిస్తున్నారు. ఆల్రౌండర్గా షనక కూడా ఇటీవల మెరుగ్గా ఆడుతున్నారు. దీంతో బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగానే కనిపిస్తున్నా ఇవాల్టి రోజు ఎవరిదవుతుందో వేచి చూడాలి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన. మధ్యాహ్నం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. మేడారంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులపై ఆదివాసీ నేతలు, స్థానికులతో సీఎం సమీక్ష. ఆల్మట్టి పెంపును అడ్డుకోవాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్. నేడు ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం. విజేతలకు పురస్కారాలను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు. ఏర్పాట్లో నిమగ్నమైన తెలంగాణ ఆడపడుచులు. ఆయుష్మాన్ భారత్కు నేటితో 7 ఏళ్లు పూర్తి. ప్రతి ఏడాది కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా భరోసా. ఇప్పటి వరకు లబ్ధి పొందిన 55 కోట్ల మంది. ఆసియా కప్లో నేడు కీలక పోరు. పాక్తో తలపడనున్న శ్రీలంక. ఇవాల్టి మ్యాచ్లో గెలిచిన జట్టుకే ఫైనల్ 4కు ఆశలు సజీవం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.